సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలిపిరి బాంబు ఘటనలో ఆ వెంకటేశ్వర స్వామి చంద్రబాబును పైకి తీసుకెళ్లకుండా వదిలేశాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన సన్నిధిలో చంద్రబాబు చనిపోతే అది అతనికి అపవిత్రం అవుతుందన్న ఉద్దేశంతో స్వామి వదిలేశాడని వ్యాఖ్యానించారు. శ్రీవారితో రాజకీయాలు చేసిన చంద్రబాబు భయంకరమైన చావు చేస్తాడని నల్లపరెడ్డి ప్రసన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పదవి కోసం దేనికైనా తెగిస్తాడు. ఉదాహరణ, పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారినే వెన్నుపోటు పొడిచి ఆ పదవి నుంచి తొలగించి మానసికంగా ఎన్టీ రామారావు గారిని హత్య చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గారినే అడ్డం పెట్టుకొని లడ్డు నెయ్యి కల్తీ అని దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డి గారికి వీళ్ళందరికీ అంటగట్టి ఒక ప్రచారం చేశాడు. సిబిఐ ఈరోజు నిర్ధారణ చేసింది, దాంట్లో కల్తీ లేదు అని. ఎంత పనికిమాలిన రాజకీయాలు చేస్తాడు అనంటే చంద్రబాబు నాయుడు నిజంగా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. దేవుడు కూడా మంచోళ్ళను త్వరగా తీసుకెళ్ళిపోతాడు, చెడ్డోళ్ళను మాత్రం లేటుగా తీసుకెళ్తాడు. అందుకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను. అలిపిరి దగ్గర నక్సలైట్స్ చంద్రబాబు నాయుడు కారు పేల్ చేసిన విషయం కూడా మీకు గుర్తుంటుంది. దానికి కూడా వెంకటేశ్వర స్వామి భయపడిపోయి ఈ ఎత్తుబారుడు కానీ ఇక్కడ చనిపోతే అపవాదం నాకు వస్తుంది ఆయన పక్కకు నెట్టేశాడు చంద్రబాబు నాయుడు. ఆయనకు కూడా భయం చంద్రబాబు అంటే. ఈరోజు వెంకటేశ్వర స్వామినే రాజకీయంగా బయటకు లాగి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అనంటే ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం. అందరూ కూడా వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కూడా ఆ భగవంతుడిని ప్రార్థించుకుంటున్నారు.